ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మనకు జన్మాష్టమి అయితే వస్తుంది 26కి. అందుకోసం అయితే నేను కొన్ని లిరిక్స్ పెట్టుకొని చాలా బాగా ఎడిట్ చేశాను. ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నాకు మినిమం 30 నుంచి 40 మినిట్స్ పట్టింది. మీరు ఒకే ఒక వన్ క్లిక్తోనే మీ ఫోటోస్ యాడ్ చేసుకొని చాలా బాగా సింపుల్గా అయితే ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ అన్ని ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. మీరు ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మీరు కూడా సేమ్ అక్కడ మీ ఫోటోస్ కానీ ఇంకేమైనా యాడ్ చేసుకొని ఎలా మీరు ఈ లిరిక్స్ని యాడ్ చేసుకోవాలి చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వీడియో కానీ అక్కడ మనకు బ్లింకింగ్ లైట్స్ ఎఫెక్ట్స్ కానీ మొత్తం అయితే నేను ఎక్కడ దొరుకుతాను, నేను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా మనం ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ మనకైతే ఫుల్ ప్రాజెక్ట్లో అయితే మొత్తం నేను ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇది లార్జ్ ఫైల్ కిందకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి అయితే నేను ఫుల్ ప్రాజెక్ట్లో మొత్తం ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేను సపరేట్గా లింక్స్ ఇచ్చాను మన మెటీరియల్స్. ఓకేనా, జస్ట్ ఏం లేదు, మీరు ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. దాని మనకు బీట్ మార్క్ ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాని కింద మనకు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 2 వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో అనేది ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి. ఓకేనా, వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా మనకు కృష్ణ జన్మాష్టమి ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వీడియో ఉండదు అండ్ మధ్యలో మనకు లైటింగ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఆ 2 కూడా యాడ్ చేసి ఇస్తే మాత్రం అది ఫుల్ ప్రాజెక్ట్ కిందకి మనకు మెంబర్షిప్ అయితే కన్వర్ట్ అయిపోతుంది, లార్జ్ ఫైల్ కిందకి కన్వర్ట్ అయిపోయి ఫ్రెండ్స్ మీకైతే ఇంపోర్ట్ అవ్వదు బీట్ మార్క్. అందుకోసం అయితే నేను ఆ బీట్ మార్క్లో మాత్రం అది ఇవ్వలేదు. అది సపరేట్గా నేను లింక్ ఇచ్చాను, వీడియో 1 వీడియో 2 అని. ఆ 2 వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం నేను లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు అవసరం అయితే ఇక్కడ గ్రూప్ అండ్ మాస్ 1 మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా నేను ఏ విధంగా అయితే లిరిక్స్ క్రియేట్ చేశాను. ఓకేనా, నేను సొంతంగా అది మాత్రం లిరిక్స్ క్రియేట్ చేసి దీనికైతే యాడ్ చేశాను. ఓకే, మీరు జస్ట్ ఏం లేదు, ఒకవేళ మీకు ఈ ఫంట్ నచ్చకపోతే కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇదే ఫంట్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఈ ఫంట్ లింక్ కూడా ఇచ్చాను. సింపుల్గా వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలైట్ మోషన్లోకి యాడ్ చేసుకొని మీరైతే సింపుల్గా ఈ బీట్ మార్క్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ లిరిక్స్ మొత్తం అయితే ఆ ఫండ్లోకి అయితే యాడ్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీరు ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే చాలా సింపుల్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ 2 వీడియోలను డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే ఫోల్డర్కి అయితే వెళ్ళండి. ఓకేనా, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా మీ విధంగా అయితే మీకు వీడియో వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా డ్రాగ్ చేసుకొని కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు ఆ వీడియో కూడా మనకు సెట్ అయిపోయింది. ఓకే, జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఆ వీడియో మీరు యాడ్ చేసుకోవడమే. మొత్తం నేను కరెక్ట్ రేషియో మొత్తం మీకు ఇచ్చాను. ఇంకా దాంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనకి ఇక్కడ బీట్ మార్క్ డౌన్లోడ్ చేసుకొని మనకు అక్కడ 2 వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఆ వీడియో అనేది మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే కిందికి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలర్ స్లైడ్ వీడియో ఉంది ఫ్రెండ్స్, ఆ వీడియోని కూడా మనం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా, మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా సింపుల్గా ఈ లైటింగ్ ఎఫెక్ట్ వీడియో అయితే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని ఫస్ట్ వరకు అయితే తీసుకురండి. ఓకేనా, ఫస్ట్ వరకు యాడ్ చేసుకోండి. ఈ 2 వీడియోస్ మీకు ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకు మొత్తం బ్లాక్లో కనిపిస్తుంది, లైట్ ఓన్లీ కనిపిస్తుంది. మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ కృష్ణ ఫోటో కానీ మనకు లిరిక్స్ ఏం రావట్లేదు కాబట్టి ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని కింద బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ మనకి ఇక్కడ లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి. ఆటోమేటిక్ మనకైతే అందులో మీరు మిర్చి అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న లేయర్స్ మొత్తం కనిపిస్తాయి. సింపుల్గా ఆ లేయర్స్ మీద మనకైతే లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మాత్రం మీరు సింపుల్గా ఒక 1 క్లిక్తోనే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా యాడ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ కృష్ణ ఫోటో ప్లేస్లో మనం కొంచెం ఆ ఫోటోని ఫస్ట్ ఈ లేయర్ని అయితే ఎడిట్ చేస్తున్నాను. ఈ లేయర్ని హైడ్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకు కృష్ణ ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఆ కృష్ణ ఫోటోని కూడా మనకు సైడ్కి కొంచెం జరుపుకోవచ్చు. ఓకేనా, ఇలా సైడ్కి జరుపుకొని ఇటు సైడ్ మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇటు సైడ్ మనం సేమ్ మీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం గలీజ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఆ ఫోటో యాడ్ చేయలేదు. అందుకోసం అయితే నేను జస్ట్ ఓన్లీ అక్కడ కృష్ణ ఫోటో యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు బీట్ మార్క్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఉండవు ఫ్రెండ్స్. మీరు 2 వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి. సపరేట్గా వాటి లింక్స్ కూడా వీడియో 1 వీడియో 2 ఇచ్చాను, వాటి లింక్స్ ఇంపోర్ట్ చేసుకోండి. అదేవిధంగా మనకు బీట్ మార్క్ ఎలైట్ మోషన్లో బీట్ మార్క్ అయితే ప్రీసెట్ ఇచ్చాను, ఎక్స్ఎంఎల్ ఇచ్చాను. ఆ బీట్ మార్క్ని ఇంపోర్ట్ చేసుకొని సింపుల్గా ఆ లిరిక్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ మాత్రం మీ బ్యాక్గ్రౌండ్ వీడియో యాడ్ చేసుకొని జస్ట్ సింపుల్ మనకు షేర్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియో మాత్రం ఎక్స్పోర్ట్ చేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చాలా బెటర్ వీడియోస్ తీసుకొస్తాను. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో కొంచెం సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, బై ఫ్రెండ్స్.